గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. వెలగపూడి సచివాలయంలో పొగాకు రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సమీక్షలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామితో పాటు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పొగాకు ధర 200 రూపాయలకి తగ్గకుండా చూడాలని అధికారులు, ప్రజా ప్రతినిధుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ వ్యవసాయ సీజన్లో ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు, రైతులు, పొగాకు బోర్డు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ కనిష్ట ధర 200 రూపాయల కంటే తక్కువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నో బిడ్ అనేది లేకుండా అన్ని కొనుగోలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యాపారులు అంతా అన్ని ప్లాట్ఫామ్లో వేలంలో పాల్గొని రైతులకు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో పొగాకు నియంత్రణపై ప్రభుత్వం, పొగాకు బోర్డు, రైతులు కలిసి చర్చిస్తాం. ఈ సీజన్లో ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వమని, పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. 200 రూపాయలు కనిష్ట ధర తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా నో బిడ్ అనేది ఒకటి కూడా ఉండటానికి లేదు. అన్ని బయల్స్ కూడా మనం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బోర్డు అధికారులకి, ట్రేడర్స్ కూడా చెప్పడం జరిగింది. అందరు ట్రేడర్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఆక్షన్లో పాల్గొనే విధంగా సహకరించాలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో పొగాకు మీద ఎలా చేయాలి నియంత్రణ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి చర్చించి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ సీజన్ లో మాత్రం రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ రైతు నష్టపోకూడదు అనేది ప్రభుత్వం గట్టిగా రైతుల పక్షాన ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నదాత మనం ఇప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ ఇవ్వడం కావచ్చు, రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఏ పంట కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఏపీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులపై ఆయన అధ్యయనం చేశారు. సెలంగోర్ రాష్ట్రంలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్కును సందర్శించారు మంత్రి నారాయణ. మలేషియాలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటన రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ధరల్లో ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ పద్ధతులను మంత్రి అధ్యయనం చేస్తున్నారు. సెలాంగోర్ రాష్ట్రంలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్కును ఆయన సందర్శించారు. మలేషియాలో అతిపెద్ద శానిటరీ ల్యాండ్ ఫీలింగ్ ప్రాంతంగా ఉన్న బుకిత్ తగర్ అని చెప్పారు. భూమి, నీరు కలుషితం కాకుండా వ్యర్థాల నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారో సింగపూర్ అధికారులు నారాయణకి వివరించారు. సాయంత్రం బెర్జయా గ్రూప్ నిర్మిస్తున్న హౌసింగ్ ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. గముడా ప్రాజెక్టుల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలా ఇళ్లను బెర్జయా గ్రూప్ నిర్మిస్తుందని మంత్రి పేర్కొన్నారు. విడవలూరులో ఓ ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని బాలచంద్రకి హామీ ఇచ్చారు టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పూలతోట సంఘం వద్ద రాత్రి సుమారు 10 గంటల సమయంలో కోనేరు బాలచంద్ర ఇంటిపై పిడుగుపడింది. పిడుగుపడిన సమయంలో ఇంట్లో కోనేరు భార్గవి, కోనేరు కమలమ్మ చిన్నారి నిద్రిస్తున్న సమయంలో చిన్నారికి తలకి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్ పరికరాలు, స్లాబ్ దగ్ధమవ్వడమే కాకుండా చుట్టుపక్కల ఇళ్లల్లో సుమారు 50 వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బెజవాడ వంశకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, జరిగిన నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక్కడ మన కోనేరు బాలచంద్ర గారి ఇంటి మీద ఎప్పుడు లేని విధంగా మామూలుగా పిడుగులు అనేది ఎక్కడ పొలాల్లోనూ ఎక్కడ పడతా ఉంటాయి. ఎప్పుడు లేని విధంగా డైరెక్ట్గా ఇంట్లోనే పడిపోవడం జరిగింది. ఇంటి మీద డైరెక్ట్గా 10 గంటల ప్రాంతం పడడం జరిగింది. ఇది రాత్రి అప్పటికి 11-12 గంటలప్పటికి పడిందని తెలుసుకున్నాం, కానీ ఎక్కడనేది అప్పుడు తెలియలేదు. పిడుగు అయితే పడిందని అందరికీ గుర్తించారు, కానీ ఎక్కడనేది తెలియదు. మార్నింగ్ ఉదయాన్నే 6 గంటలకి ఇట్లా పిడుగు పడిందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న వెంటనే మన ప్రీతం శాసనసభ్యురాలు కోవూరు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. ఆమె వెంటనే స్పందించి స్పాట్లోకి వెళ్ళి అసలు ఏం జరిగిందో అని పరిశీలించి ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడే తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి ఇద్దరితో మాట్లాడడం జరిగింది. మరికొద్దిసేపట్లో వారు సిబ్బంది కూడా వస్తున్నారు. ఇక్కడ జరిగిందంతా రిపోర్ట్ రాసుకొని కలెక్టర్ గారికి పంపించి ఈ పిడుగుబడిన దానికి ఈ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుకుంటూ వైసీపీ నేతల దౌర్జన్యంతో ఏకంగా చెరువులోనే రోడ్డు నిర్మాణం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే చెరువులను వైసీపీ నాయకులు మింగేస్తూ
చెరువులో రోడ్డు నిర్మాణాలు చేసి తమ పొలాలకు వెళ్లేందుకు చెరువును కబ్జా చేస్తున్నారు. వైసీపీ కబ్జాదారులు చెరువులను వదల్లేదు. అధికారులు మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట పంచాయతీ పరిధిలో ఉన్న చిన్నంగి చెరువులో అడ్డంగా వైసీపీ నాయకులు ఒకరు తన పొలానికి రోడ్డు నిర్మాణం చేశారు. చిన్నంగి చెరువును సుమారు 300 సంవత్సరాల క్రితం చుట్టుపక్కల రైతులు పంట పొలాలకు నీరు అందించేందుకు ముందుచూపు ఏర్పాటు చేశారు. ఈ చెరువు విస్తీర్ణం 108 ఎకరాలు. 160 ఎకరాలకు నీరు అందించే ఈ చెరువు గతంలో ఈ చెరువు కట్ట తెగిపోతే ఎవరూ పట్టించుకోలేదు. స్థానికులు గతంలో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రికి గ్రామస్తులు విన్నవించారు. దీంతో మంత్రి చెరువు మరమ్మతులకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కాలువలు, గట్ట పనులు, మరమ్మతులు చేయించారు. అలాంటి చిన్నంగి చెరువులో ఏకంగా వైసీపీ నాయకుడు రోడ్డు నిర్మాణం చేపట్టారు. వైసీపీ దౌర్జన్యంతో చెరువులు, కుంటలు చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి. కొన్ని చెరువులకు కట్టలు కూడా లేవు. ఈ వ్యవహారంపై ఇరిగేషన్ శాఖ అధికారి వివరణ వారడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు. తహసీల్దార్ వివరణ కోరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఆనందరాజుపేట చెరువులో నుంచి మట్టి తోలుతున్నారని చెప్పేసి మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. వెంటనే వీఆర్ఓ పంపించి స్టాప్ చేసి వాళ్ళు ఎవరు అనేది గుర్తించవలసి ఉంది. మరియు అదేవిధంగా చెరువులో దారి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్తో వెళ్ళి వెంటనే వార్న్ చేయడం జరిగింది. మరియు ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ, చెరువులు కానీ, వాగులు కానీ, మొక్కలు కానీ ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తే కఠినమైన చర్యలు తీసుకుని తెలియజేస్తుంది. మైనర్ బాలికపై సచివాలయ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ సంఘటన నాయుడుపేటలో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విజయరామయ్యపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట భరత్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న విజయరామయ్య అనే ఉద్యోగిపై ఫోక్సో యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మైనర్ బాలిక తల్లితో ఆయన అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ పెద్ద కుమార్తెతో పాటు చిన్న కుమార్తె అయిన మైనర్ బాలికతోనూ బెదిరింపులకు పాల్పడుతూ వరుస లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సచివాలయ ఉద్యోగి ఒబ్బు విజయరామయ్యపై బాధిత బాలిక తల్లి పిన్నమ్మ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. తిరుపతిలోని లీలామహల్ చేపల మార్కెట్లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కుళ్లిన చేపలు, రొయ్యలను విక్రయిస్తున్న వైనం తీవ్ర సంచలనంగా మారింది. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారులు మెరుపుదాడి చేశారు. కుళ్లిన మాంసాన్ని సీజ్ చేయడంతో పాటు 2 షాపులను సీజ్ చేశారు అధికారులు. తిరుపతి నగరంలో మాంసాహార ప్రియుల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. తిరుపతిలో చికెన్, మటన్, చేపలు కొనాలంటేనే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల కుళ్లిన మేక, పొట్టేళ్ల తలలు, కాళ్లు బయటపడి కలకలం రేపిన ఘటన మరవకముందే తాజాగా లీలామహల్ చేపల మార్కెట్లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెడుతూ కుళ్లిన చేపలు, రొయ్యలను విక్రయిస్తున్న వైనం తీవ్ర సంచలనంగా మారింది. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ బృందం మెరుపుదాడి చేసింది. లీలామహల్ మార్కెట్లోని షాప్ నంబర్ 9, 10లలో తనిఖీలు చేయగా అధికారులే షాక్కు గురయ్యారు. ఏకంగా 150 నుండి 200 కిలోల కుళ్లిన నాసిరకం చేపలు, రొయ్యల నిల్వలను గుట్టురట్టు చేశారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఆ 2 దుకాణాలను సీజ్ చేసి తాళాలు వేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని, నగర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. బయట పైకి కీపర్ తీసుకో. నెల్లూరు జిల్లా ఆదురుపల్లిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఏజెన్సీస్ ఎరువులు, పురుగు మందుల దుకాణంపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ నిల్వలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ షేక్ సుభాని తెలిపారు.
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలోని శ్రీ వీరాంజనేయ ఏజెన్సీస్ ఎరువులు, పురుగుమందుల దుకాణంపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన భారీ యూరియా నిల్వలను అధికారులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ షేక్ సుభాని, ఏఓపీ వేణుగోపాలరావు, స్థానిక వ్యవసాయ అధికారి హిమబిందులు ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా 12,89,874 రూపాయల విలువ చేసే యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఎరువులను నిల్వ ఉంచిన శ్రీ వీరాంజనేయ ఏజెన్సీస్ పై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులకు ఇబ్బంది కలిగించేలా ఎరువుల కృత్రిమ కొరత సృష్టించిన, బ్లాక్ మార్కెట్కు తరలించిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ప్రజా దర్బార్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే పరిష్కారమయ్యే సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతామన్నారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవైతే సమస్యలు చెప్తున్నారో, ఏవైతే వినతులు ఇస్తున్నారో అవి రోడ్లకు సంబంధించైనా, డ్రైన్లకు సంబంధించైనా, త్రాగునీరైనా, కరెంట్ అయినా, సాగునీరైనా, అదేవిధంగా ఎక్కడన్నా పార్కులకు సంబంధించి ఆక్రమణలు జరిగిన ఏ సమస్యలున్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి అన్ని సమస్యలు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రతిదీ కూడా నోట్ చేసుకుని ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వారితో మాట్లాడి ఏమేమి సమస్యలు వచ్చినాయో చేయగలిగినవి కూడా చేస్తూ ఒకవేళ దాంట్లో చేయలేకపోయినా ఏదన్నా ఉంటే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా ప్రజలకు వివరిస్తున్నాం. ఇప్పటిదాకా కూడా ప్రజా దర్బార్లు కార్యక్రమంలో వచ్చిన డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించి గతం నుంచి కూడా 339 వర్కులు కానీ, మొన్నటి రోజున మే 15 ఏదైతే 168 వర్క్స్ కార్పొరేషన్లో పెట్టాం అవి కానీ, కరెంటుకు సంబంధించి వీటన్నిటికి కూడా ప్రజా దర్బారులో వచ్చిన వినతులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగిన సామూహిక యోగాంధ్రలో ఆయన అధికారులతో కలిసి పాల్గొని యోగాసనాలు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించారు. శ్రీ రాజ గాలిగోపురం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టేసాయి, కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని రాజగాలి గోపురం వద్ద సుమారు 300 మంది దేవస్థానం సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సచివాలయం సిబ్బంది, అన్ని శాఖల సిబ్బందితో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతుల్ని ముందరికి తీసుకొచ్చి మూడు చేతులు ఆన్ చేయాలా ప్రయత్నించండి. ఇప్పుడు ఇంకొక 2 సార్లు చేద్దాం. ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. ముందు నుంచి పైకి లేపండి, వేళ్ళను ఇంటర్లాక్ చేయండి, ఊపిరి వదులుతూ బయటికి తిప్పండి. ఇప్పుడు ఊపిరి పీలుస్తూ చేతులు పైకి తీసుకెళ్ళండి. మెల్లగా కాలి మడమలు లేపండి. మన శరీర బరువు అంతా కూడా భూమికి సమాంతరంగా ఉండేలాగా పైకి లేపండి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ శరీరాన్ని ఎడమ వైపుకు వంచండి. స్లిప్డ్ డిస్క్, సయాటికా ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి ఆపచ్చు. పైకి పెట్టి కళ్ళు మూసుకోండి. పాదాలు ఫ్రీగా వదిలేసేయండి. తీసుకోండి. కొంచెం సులువుగా చేయాలంటే వేళ్ళని ఇంటర్లాక్ చేసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. కాళ్ళు చాపండి. ఊపిరి వదలండి. ఇంకొకసారి చేద్దాం. ఊపిరి పీల్చండి.
యోగా కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నేను కూడా దగ్గర ఇప్పటికి 22 కిలోలు తగ్గాను. ఇంకొక 10 కిలోలు తగ్గితే కొద్దిగా ఐ గెట్ బ్యాక్ టు నార్మల్. సో లాస్ట్ టైంకి ఇప్పటికి చూస్తే నేను కూడా యోగా క్లాసెస్ అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇక్కడే మనందరం కూడా అట్లీస్ట్ మంత్లీ ఒకసారి పెడితే బాగుంటుందని చిన్న ఉద్దేశం. మన స్పీచ్లలో చెప్పడం తప్ప ఆచరించలేదు, కానీ మంత్లీ ఒక్కసారి అలా అందరం కలిసి సరదాగా ఇక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి 29 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలోని శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రంలో శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. 5 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, వాహన సేవలు, దివ్య కళ్యాణోత్సవం, మహాకుంభాభిషేకం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 29వ తేదీన 108 అడుగుల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి జగద్గురు విద్యారణ్య భారతి మహాస్వామివారి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం నిర్వహించనుండడం విశేషం. ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ గురువారం నుండి ఈ నెల 29వ తేదీ సోమవారం వరకు. 29వ తారీఖు సోమవారం నాడు హంపి మహాక్షేత్రాధీశులు శ్రీ విద్యారణ్య విరూపాక్ష స్వామివారి యొక్క కరకమలములతో పైన 108 అడుగుల లక్ష్మీ నరసింహస్వామి వారికి మహాకుంభాభిషేకం జరగబోతోంది. అలాగే 28వ తారీఖు రాత్రి 8:30 గంటలకి శ్రీవారి కళ్యాణం, ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకి హోమాది క్రతువులు మరియు స్వామివారి ఉత్సవ కైంకర్యాలు జరుగుతున్నాయి. కావున భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాలు పంచుకుని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రలై తరించుకోరుతున్నాం. ఇందులో విశేషమైన రోజు సోమవారం 29వ తారీఖు 12 జీవనదుల జలాలతో మహాకుంభాల్లో ఆసాదన చేసినటువంటి ఆ జలాలు పైన 108 అడుగుల స్వామి మీద నుంచి కూడా జగద్గురు స్వామివారి యొక్క కరకమలములతో ఆ జలం స్వామి మీద నుంచి పడే జలాన్ని కనుక మన మీద కనుక పడినట్లయితే సర్వ దోషాలు నశించి శరీర ఆయురారోగ్యాలను ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని వినియోగించగలరని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.